ఏ సర్వే ఏ రకమైనటువంటి వివరణ ఇచ్చినా కూడా అన్ని సర్వేలు కూడా రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం మాత్రమే అధికారంలోకి రాబోతోంది అని చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి సర్వే వివరాలన్నీ కూడా మనం చూసాం. తాజాగా జీ న్యూస్ అనేటటువంటి నేషనల్ ఛానల్ వారిచ్చినటువంటి సర్వే ప్రకారం కూడా ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో కనుక ఎన్నికలు జరిగితే కూటమి అభ్యర్థుల్ని కూడా లెక్కలోకి తీసుకున్న తర్వాత మేము జరిపినటువంటి సర్వే వివరాలు కనుక చూస్తే 19 పార్లమెంటు స్థానాలు వైసీపీ పార్టీ కైవసం చేసుకోబోతోంది. కేవలం 6 స్థానాలకు మాత్రమే చంద్రబాబు నాయుడు పరిమితం అవ్వబోతున్నాడు కూటమి రూపంలో అనేటటువంటి మాట జీ న్యూస్ అనేటటువంటి సంస్థ చెప్పింది. వారు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి పార్లమెంట్లో పరిస్థితి ఉన్నది అనేటటువంటి దాని మీద సర్వే చేసినటువంటి సందర్భాల్లో దాదాపు 370 పైచిలుకు స్థానాలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కేవలం 90 నుంచి 100 సీట్లు మాత్రమే ఇండియా కూటమికి పరిమితం అవుతుందనేటటువంటి మాట చెప్తూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి 48% పైచిలుకు ఓట్లు సంపాదించేటటువంటి అవకాశం ఉంది. అదే రకంగా చంద్రబాబు నాయుడు జనసేన అంటే జనసేన కూటమి ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఏదైతే ఉందో ఇది 44% లోపలికి మాత్రమే ఉంటుందనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. సో వారు చెప్పినటువంటి వివరాలు కనుక చూస్తే దాదాపుగా 130 అసెంబ్లీ స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు కైవసం చేసుకుని అధికారాన్ని ఏర్పరిచేటటువంటి అవకాశం ఉంది. అదే రకంగా దీంతో పాటుగా జానాధార్ ఇండియా అనేటటువంటి మరొక సర్వే సంస్థ వారి యొక్క వివరాలు తెలిపారు. సో వారు క్లెయిమ్ చేసుకున్న ప్రకారం గడిచినటువంటి కాలంలో మేము చెప్పినటువంటి సర్వే వివరాలు 98% నిజమైనాయి అనేటటువంటి మాట చెప్పారు. దానితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 300 పైచిలికే ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తున్నారు. గ్రామాల్లో నిరంతరం కూడా సర్వే చేయటం అనేటటువంటిది మా యొక్క కార్యక్రమం అనేటటువంటి మాట చెప్పారు. దాదాపు 150 పైచిలకు పీపుల్ దగ్గర మేము శాంపిల్స్ కలెక్ట్ చేసామని చెప్పి వారు చెప్పినటువంటి వివరాలు కనుక చూస్తే అసెంబ్లీ స్థానాలు కనుక చూస్తే వైఎస్ఆర్సీపీ 125 స్థానాలు కైవసం చేసుకునేటటువంటి అవకాశం అంటే దాదాపు 49.2% వారికే వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పారు. టీడీపీకి 50 సీట్ల కంటే ఎక్కువ రావు, 46.3% మాత్రమే పరిమితం అవుతారు. బీజేపీ కాంగ్రెస్ రెండూ కూడా 1%కే పరిమితం అవుతారనేటటువంటి మాట సుస్పష్టంగా చెప్పారు. సో దానితో పాటుగా నియోజకవర్గాల వారీగా ఉండేటటువంటి కనుక చూస్తే రాయలసీమలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం, కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ మిగతా జిల్లాలలో కూడా వైఎస్ఆర్సీపీకి ఒక ఎడ్జ్గా ఉందనేటటువంటి మాట వారు చెప్పడం అనేటటువంటిది ఈ 2 సర్వే సంస్థల వివరాలు కూడా వైఎస్ఆర్సీపీ ఫేవర్లో మాత్రమే ఉన్నాయనేటటువంటిది మనం చూసింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో 4 స్థానాలు వైసీపీకి, టీడీపీ జనసేనకి 3 స్థానాలు, విజయనగరంలో వైసీపీకి 5, టీడీపీ జనసేనకు 1, విశాఖపట్నంలో 2 స్థానాలు వైసీపీకి, 4 స్థానాలు టీడీపీకి, అనకాపల్లిలో 2 అనేటటువంటి ఇద్దరికి, అరకు స్థానంలో ఉన్న 7 నియోజకవర్గాలు వైసీపీకి, అదే రకంగా కాకినాడ నియోజకవర్గంలో 3 స్థానాలు వైసీపీ, 3 స్థానాలు మన టీడీపీ జనసేన కూటమి, 1 స్థానంలో టఫ్ ఫైట్ అనేటిది. అనకాపల్లిలో 2 స్థానాలు ఇచ్చినా కూడా 3 స్థానాల్లో టఫ్ ఫైట్ అని ఇచ్చారు. విజయనగరంలో 1 స్థానంలో టఫ్ ఫైట్, విశాఖపట్నంలో కూడా 1 స్థానంలో టఫ్ ఫైట్ అని ఇస్తూనే రాజమండ్రి నియోజకవర్గంలో 5 స్థానాలు వైసీపీ, 2 స్థానాలు టీడీపీకి, అమలాపురం నియోజకవర్గంలో 3 స్థానాలు చెరిద్దరికి ఇచ్చి 1 స్థానంలో క్లోజ్ ఫైట్ ఉంటుందనేది. నరసాపురంలో 2 స్థానాలు వైసీపీకి, 5 స్థానాలు టీడీపీ అలయన్స్కి, ఏలూరులో 6 స్థానాలు వైసీపీకి, 0 స్థానాలు వచ్చి టీడీపీ జనసేనకి, 1 స్థానంలో క్లోజ్ ఫైట్. మచిలీపట్నంలో 5 వైసీపీ, 1 టీడీపీ, 1 క్లోజ్ ఫైట్. విజయవాడలో 3 టీడీపీ, 4 జనసేన టీడీపీ అలయన్స్. గుంటూరులో 2 స్థానాలు వైసీపీ, 3 స్థానాలు టీడీపీ జనసేన, 2 స్థానాల్లో క్లోజ్ ఫైట్. నరసరావుపేటలో 5 స్థానాలు వైసీపీకి, 2 స్థానాలు టీడీపీకి. బాపట్లలో 3 స్థానాలు చెరిద్దరికి, 1 స్థానంలో క్లోజ్ ఫైట్. ఒంగోలులో 6 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు, 1 స్థానంలో మాత్రమే టీడీపీ. నెల్లూరులో 5 స్థానాల్లో వైసీపీ గెలుపు, 1 స్థానంలో టీడీపీ గెలుపు, 1 స్థానంలో క్లోజ్ ఫైట్. తిరుపతి నియోజకవర్గంలో 6 స్థానాలు వైసీపీ,
1 స్థానం మాత్రమే టీడీపీ. చిత్తూరు నియోజకవర్గంలో 4 స్థానాలు వైసీపీ, 2 స్థానాలు టీడీపీ, 1 స్థానంలో క్లోజ్ ఫైట్. రాజంపేట నియోజకవర్గంలో 7కి 7 వైసీపీ, కడప 7 వైసీపీ, కర్నూలు 7 వైసీపీ, నంద్యాల 7 వైసీపీ, హిందూపూర్ 5 నియోజకవర్గాల వైసీపీ, 1 నియోజకవర్గం టీడీపీ, 1 క్లోజ్ ఫైట్. అనంతపూర్లో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా వైసీపీ తరఫునే ఉండేటట్టు. సో ఏ రకంగా చూసినా కూడా ఇవన్నీ వైసీపీ రాబోయేటటువంటి రోజుల్లో ఘన విజయం సాధిస్తుందని 125 నుంచి 135 స్థానాల్లో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఏ సర్వే చెప్పినా కూడా అన్ని సర్వేలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉండేటటువంటి ఫలితాలు మాత్రమే వస్తాయనేటటువంటిది అనేక సర్వే సంస్థల సారాంశం.